పచ్చడి సైజ్ చూడండి ఎంత ఉందో. ఇది వచ్చేసి పప్పురే అనమాట అండి. నెక్స్ట్ ఇది వచ్చి తలకాయ. ఇట్లా చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద అనమాట. ఫస్ట్ సైజ్ కౌంట్ అయి ఉంటుంది. ఇది మధ్యాహ్నం భోజనాలు చేసేద్దాం. ఈ రోజు నా బ్లాక్ ప్లేట్ లో తింటున్నాను. చాలా రోజులు ఇంట్లో తిని. ఇది వచ్చేసి ఎల్లుల్లిపాయ గుడ్లు బీరకాయ అనమాట. నెక్స్ట్ వెజ్ తో అయితే స్టార్ట్ చేశానండి. ముద్ద పెట్టుకుని అలా అమృతం అలా దిగిపోయింది అనమాట. నెక్స్ట్ ఐటమ్ చికెన్ కర్రీ. ఇది వచ్చేసి బాయిలర్ చికెన్. నాకు బాయిలర్ పెద్ద నచ్చదు. లేయర్ కానీ నాటుకోడి కానీ తింటాను. బాయిలర్ ఏంటంటే మెత్తగా ఉంటది కదా, నాకు నచ్చదు అనమాట. నెక్స్ట్ ఐటమ్ రెండో గొప్ప చేప ఎగిరి అనమాట. ఎంత మెత్తగా ఉందంటే మొక్క అలా దూదులా ఉందనమాట అండి. అలా ముట్టుకుంటే చాలా అలా ఇడిపోతుంది అనమాట మొక్క. కర్రీ అయితే తక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఫేవరెట్ హీరో ప్రభాస్ కు చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ. బెండకాయ పచ్చిరీలు. ఈ మంచి మంచి వంటకాలన్నీ మా గోదావరి సైడ్ చూస్తారు మీరు. గోదావరి అనేది మా ప్లేస్ కాదనమాట. ఇది మై ఎమోషన్ అనమాట. నిజంగా చాలా అదృష్టం చేసుకున్న పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది గోదావరిలో పుట్టారు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ పచ్చడిలో చింతకాయలు ఈ సీజన్లో దొరకవు కదా ఎక్కడ అనుకుంటే మా దగ్గర ఏమైనా చింతపండు పేస్ట్ ఉంటుంది అనమాట అండి. దాంతో అయితే కుక్ చేశారు. ఫ్రాన్స్ సైజ్ చూసారు ఎంత ఉందో. ఈ రయ్యం నార్మల్ కాదనమాట అండి, పప్పురే అంటారు. టేస్ట్ చాలా బాగుంటది. ఇంక నెక్స్ట్ నాకు ఇష్టమైన తలకాయ అనమాట. ముందు తలకాయ ఎలా తినాలంటే అటు పక్కన ఇటు పక్కన ముందు నోట్లో పెట్టి లాగాలన్నమాట అండి. చిన్న జ్యూస్ లాంటిది వస్తుంది. ఇంకా అమృతమే. చాలా మంది రైతు తలకాయ తింటారని కూడా తెలియట్లేదు. కాకపోతే మీకు కానీ దొరికితే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ ట్రై చేయకుండా మాత్రం బాగోదని అయితే మాట చెప్పకండి. చాలా మంది నాకు అదే మాట చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది. ఇంక ఈ దగ్గర బటర్ మిల్క్ తాగి చాలా రోజులు అయిపోయింది అనమాట. మంచి నిమ్మకాయ పిండి ఇచ్చారు. 2 గ్లాసులు తాగేసాను. ఇంక లోపు నా సెల్ ఫోన్ ఏదో చిన్న రిపేర్ వచ్చింది. మనోడి పేరు శంకర్ అని చెప్పి గడేస్తం దగ్గర ఉంటే షాపు. మనోడు చాలా ఫ్రెండ్ నాకు. ఐఫోన్ ఏ కంప్లీట్ వచ్చినా సరే మాక్సిమం మనోడే చూస్తారనమాట. నాది ఎంత ఛార్జింగ్ ఎక్కట్లేదు. మనోడు చాలా కష్టపడి చాలా సేవ్ అయిన తర్వాత చేసి ఇచ్చారనమాట మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంక నెక్స్ట్ నా వర్క్ దగ్గరకు వచ్చానమాట. ఈ రోజు ఎన్ని వచ్చిన పార్సల్స్ అనమాట. ఏ రోజు వచ్చిన పార్సల్స్ ఆ రోజు సెండ్ చేస్తున్నాం మనం. ప్రొడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి పైన గోదావరి లింక్ ఉంటుంది దాంట్లో